మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఒకంత మంచి ఫలితం కిందే చెప్పొచ్చు. ఎందుకంటే జన్మరాశి స్థిత కుజుని యొక్క దోషం పోయింది. జన్మరాశిలో ఉండే రవి దోషం పోయింది. జన్మరాశిలో ఉండే బుధ దోషం పోయింది. అంటే ఇక్కడ మీరు గమనించండి, గ్రహాలు అనుకూలంగా లేకపోయినా పర్వాలా, ప్రతికూలంగా మాత్రం ఉండకూడదు. జన్మ కుజుడు గాని, జన్మ రవి గాని ఎంత ఇబ్బంది పెడతారు? మీకున్నటువంటి అర్గళం ఏంటి? పాపార్గళం. జన్మ శని ఉన్నారు, వ్యయంలో రాహు ఉన్నారు, ఈ రవి రెండవ స్థానంలో ఉన్నారు. అంటే ఒక కర్తరి అనమాట. మనిషిని ఇలా ఒక ఒక మామూలుగా లార్జ్ సైజు ఉన్నటువంటి వాడు స్మాల్ సైజ్ షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అలాగే ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఎటు కదలనివ్వకుండా చేసింది. చేసే పని నచ్చదు, నచ్చిన పని చేయలేము, ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం, వెళ్ళడానికి అవకాశం ఉండదు, అలానే ఇక్కడ ఉండడానికి ఇష్టం ఉండదు. నచ్చినటువంటి వ్యక్తులతోటి గొడవలు అవుతూ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోరు. ఎవడో మీరు చెప్పే మాట వింటే ముందు మీరు చెప్పేది వినకుండా మీ మీద నిందారోపణలు వేస్తూ ఉంటారు. ప్రతిదీ మీకు వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటుంది. ఏంటో నెగెటివ్ అంతా నా దగ్గరే ఉందేమో అని బాధపడుతూ ఉంటారు. ఇలా మీనరాశి వారికి ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి. ఏమంటే వాళ్ళ దగ్గర ఈ గ్రహస్థితి అంతా కూడా నెగటివిటీ. ఇదంతా కూడా తగ్గింది ఈ వారంలో. ఏమైంది? రవి, కుజుడు, బుధుడు రాశి మారిపోయి వెళ్ళిపోయారు. తద్వారా బుధుడు యోగిస్తున్నారు. చంద్రబలం ఉన్నది ప్రధానమైనటువంటి విషయం. లాభంలో చంద్రుడు ఉన్నారు. చంద్రుడు లాభంలో ఉండడం వల్ల మనస్సౌఖ్యం, సదానందం, ఇష్టగృహ సుభోజనం, నచ్చినటువంటి విషయాలు జరుగుతాయి. నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ, నచ్చినటువంటి భోజనం, నచ్చినటువంటి ఇంటిలో భోజనం చేస్తూ ఉండడం లాంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారి గ్రహస్థితి మెరుగుపడుతూ ఉన్నది. ఈ నెల దాటితే గురుబలం పెరుగుతుంది, అది ఇంకా మంచిది. రానున్నటువంటి వారాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ వారం తర్వాత రవి మారతారు. ఇన్ఫాక్ట్ ఈ వారం చివరిలోనే రవి మారతారు కాబట్టి అది చాలా గొప్ప బలం. కాబట్టి సంకల్ప బలం ముఖ్యం. ముందుకు వెళ్ళండి. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంతో పనిచేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తం.